వెల్కమ్ టు gentecqstudy ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు gentecqstudy ఛానల్. మనము ఇండియన్ పాలిటీలో డిపిఎస్పి గురించి అయితే చర్చించుకుంటున్నాం. ఈ డిపిఎస్పిలో ఆర్టికల్ 44 వరకు మనం ఇంతకుముందు క్లాసులో చర్చించుకున్నాం ప్రతి ఆర్టికల్ గురించి. ఈరోజు ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఆర్టికల్ 45 నుంచి అయితే మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 45 అనేది ఏం తెలియజేస్తుందయ్యా అంటే, ఆర్టికల్ 45 అయినా కానీ లేదా ఆర్టికల్ 21A అయినా కానీ అలాగే ఫండమెంటల్ డ్యూటీలో ఉన్నటువంటి 51(11th) డ్యూటీ అయినా కానీ ఈ మూడు ఆర్టికల్స్ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఒకే ఒకటి. అది ఏంటయ్యా అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్య అనేది ఇక్కడ మనకి ఆర్టికల్ 45 అయినా అలాగే ఆర్టికల్ 21A అయినా అలాగే 51లో 11th డ్యూటీ అయినా అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక ఇది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో చేర్చడం జరిగింది అనేది కూడా మనం 21Aలో చర్చించుకున్నాం. ఇది ఆర్టికల్ 45కి సంబంధించినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 46లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటే ఒకసారి ఆర్టికల్ 46 మనకి ఏం తెలియజేస్తుందయ్యా అంటే, మనం ఫండమెంటల్ రైట్స్ గురించి చర్చించుకునేటప్పుడు కొన్ని వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కానీ కొన్ని వర్గాలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అయితే ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 4లో చర్చించుకున్నాం. ఈ ఆర్టికల్ 15(4)లో సబ్ ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం పరంగా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ తెగలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు రిజర్వేషన్స్ పరంగానే ఇక్కడ కూడా ఆర్టికల్ 46 ఏం తెలియజేస్తుంది అంటే, వారి కోసం సామాజిక అన్ని రకాల దోపిడీ నుండి కాపాడాలని మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఆర్టికల్ 46లో మనకు కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది 15(4)లో కూడా ఉన్నటువంటి సందర్భం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 47 మనం చూసుకుంటే ఆర్టికల్ 47 అనేది చాలా ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చు మనము. ఎందుకంటే ఆర్టికల్ 47 అనేది గాంధీ గారు కలగన్నటువంటి ఆర్టికల్స్లో ఇది కూడా ఒకటి. సో ఇది గాంధేయవాదమైనది అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆర్టికల్ 47లో మత్తు పానీయాలు కానీ అలాగే మద్యపానం కానీ మత్తు అలాగే మద్యపానం ఈ మత్తు మద్యపానానికి అలాగే మత్తు పానీయాలు అయితేనేమి మద్య పానీయాలు అయితేనేమి వీటిని నిషేధించి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలనేదే ఈ ఆర్టికల్ అయితే తెలియజేస్తున్నటువంటి విషయం. ఇది గాంధేయవాదమైనది, గాంధీ కలిగినటువంటి లక్షణం కలిగినటువంటి ఆర్టికల్ అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. అదే దీంట్లో పౌష్టికాహార స్థాయిని పెంచడం అలాగే దాని ప్రజల జీవన ప్రమాణాలు ప్రజారోగ్యం యొక్క ప్రాథమిక విధుల్లో ఉన్నట్లుగా రాష్ట్రం పరిగణించాలి. ప్రత్యేకించి ఔషధ ప్రయోజనాల మినహా వినియోగాన్ని నిషేధించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. మత్తు పానీయాలు మరియు ఆరోగ్యానికి హాని కలిగించే మందులు ఇవన్నిటిని కూడా నిషేధిస్తుంది అనేది మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం. ఇది ఆర్టికల్ 47లో ఉన్నటువంటి విషయం. దీని పరంగానే చాలా స్టేట్స్ అంటే మన భారత్లో ఎక్కువ శాతము స్టేట్స్ మద్యపానం కొనుగోలు చేస్తున్నప్పటికీ మద్యపానానికి సంబంధించి టెండర్లు వేస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా నిషేధాన్ని విధించారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా కూడా నిషేధం ప్రకటించినట్లుగా చూడొచ్చు. మనం బీహార్లో అయితే పూర్తి నిషేధాన్ని చూడొచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే పాక్షిక నిషేధం అయితే ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఆర్టికల్ 48కి మనం వెళ్ళగలిగితే ఆర్టికల్ 48లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆర్టికల్ 48 తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, 1 వ్యవసాయం, 2 పశుపోషణ, 3 ఆధునిక పద్ధతులు. ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసే శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచాలనేది ఇక్కడ ముఖ్యంగా మనకి ఆర్టికల్ 48లో కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నేను చదువుతున్నాను చూడండి. ఆర్టికల్ 48 ఆధునిక మరియు శాస్త్రీయ మార్గాల్లో వ్యవసాయం మరియు పశు సంవర్ధక కార్యక్రమాలను నిర్వహించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది మరియు ప్రత్యేకించి జాతులను సంరక్షించడానికి మరియు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి మరియు ఆవులు, దూడలు మరియు ఇతర పాలు మరియు చితు ప్రతి వస్తువుల వదను నిషేధించాలి అనేది మనం ఇక్కడ ఆర్టికల్లో చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది 1 వ్యవసాయం, 2 పశుపోషణ, 3 ఆధునిక పద్ధతుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి పరిచే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పరచాలి. అలాగే గోవధను నిషేధించాలన్నటువంటి విషయం మనకి
ఆర్టికల్ 48లో కనిపిస్తున్నటువంటి విషయం. ఇక ఆర్టికల్ 48ఏని చూడొచ్చు మనం ఇక్కడ. ఆర్టికల్ 48 ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు మెరుగుపరచడానికి దేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను కాపాడడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. ఇది కొత్తగా చేర్చినటువంటి అంశము. ఇదేంటయ్యా అంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి నైతికత బాధ్యత కలిగి ఉంటుంది ప్రభుత్వం అనేది ఇక్కడ ముఖ్యంగా ఆర్టికల్ 48ఏలో చూడొచ్చు మనం. ఇక ఆర్టికల్ 49 తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆర్టికల్ 49 ఏం చెప్తుందయ్యా అంటే చారిత్రక ప్రదేశాలు కానీ లేదా కట్టడాలు కానీ జాతీయ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి సంరక్షించాలి అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. దీని పరంగానే 1992లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చారు 1992లో. అలాగే 1980లో కూడా అడవుల సంరక్షణ చట్టాన్ని కూడా తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ పార్లమెంటు చేత తయారు చేయబడినటువంటి చట్టం ప్రకారం ప్రకటించిన కళాత్మక లేదా చారిత్రాత్మక ఆసక్తి ఉన్న ప్రతి స్మారక చిహ్నం లేదా ప్రదేశం లేదా వస్తువును జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏ దేనినైనా కూడా తొలగింపు లేదా పారవేయడం లేదా విధ్వంసం చేయడం అనేది నిషేధించడం అనేది చేస్తుంది రాష్ట్రం అనేది. ఇది బాధ్యతగా తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దీని పరంగా కేసు వేయడానికి కూడా అవకాశం ఉంటుందనేది ఆర్టికల్ 49లో తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక ఆర్టికల్ 50లో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆర్టికల్ 50లో రాష్ట్రం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. చాలా సందర్భాల్లో అడిగినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇందులో న్యాయశాఖని అలాగే ఎగ్జిక్యూటివ్ నుండి వేరు చేయడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాలి అంటే మనకి ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో దానిలో 3 శాఖలు అయితే మనకు ఉంటాయి. ఆ 3 శాఖలు ఏంటయ్యా అంటే 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తున్నప్పుడు ఈ వివరణ పూర్తిగా అయితే ఇస్తాను. సో ఈ 3 వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయి. ఒకరి అధికారాలని ఒకరు తీసుకోవడానికి వీల్లేదు, ఒకరి అధికారాలను దుర్వినియోగపరచడానికి అవకాశం లేదన్నట్లుగా మన రాజ్యాంగం కల్పించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 1 లెజిస్లేచర్, దీన్ని మనం శాసన వ్యవస్థ అని పిలిచవచ్చు. అలాగే ఎగ్జిక్యూటివ్, దీన్ని కార్యనిర్వాహక వ్యవస్థ అనొచ్చు. అలాగే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఈ మూడు మనకి చాలా ముఖ్యమైనటువంటివిగా చెప్పొచ్చు ఏ ప్రభుత్వ పరంగా అయినా చూసుకుంటే, ఏ దేశానికి పరంగా అయినా చూసుకుంటే. అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థని ఎగ్జిక్యూటివ్ నుండి వేరు చేయడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాలంటే కార్యనిర్వాహక శాఖ నుండి అంటే ఎగ్జిక్యూటివ్ నుండి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వేరు చేయడానికి, ఎవరి అధికారాలు వేరు చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వినియోగించుకోవడానికి ఈ ఆర్టికల్ అనేది మనకి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇస్తుంది అనేది మనం ముఖ్యంగా గమనించవచ్చు. మనకి భారతదేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఉంది. ఇది స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి కలిగి ఉంది. స్వతంత్రంగా మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే స్వాతంత్రం అనంతరం కూడా కలెక్టర్ నుంచి న్యాయాధికారాలను తొలగించాలని చాలా సందర్భాల్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం ప్రస్తుతం కలెక్టర్ అయితే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాత్రమే ఉన్నాడు. అంటే కలెక్టర్కి న్యాయాధికారాలు అనేది కొంచెం తొలగించడం అనేది అప్పట్లో స్వాతంత్రానంతరం తొలగించడం అయితే జరిగింది. ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల పరంగా విభజన కలిగి ఉంటారనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం. ఇక ఆర్టికల్ 51లో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఆర్టికల్ 51 దీంతో మనకి ఆదేశిక సూత్రాల్లో లాస్ట్ ఆర్టికల్ అని చెప్పవచ్చు. ఈ 51A అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. 51Aలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. లాస్ట్ ఆర్టికల్ 51 అనేది మనం గుర్తుపెట్టుకోండి ఆదేశిక సూత్రాల్లో. ఇక ఆదేశిక సూత్రాల్లో చివరి ఆర్టికల్ అయినటువంటి 51లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం. అంటే ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. 1 అంతర్జాతీయ శాంతి భద్రతలు, అలాగే దేశాల మధ్య న్యాయమైన గౌరవమైన సంబంధాలను కొనసాగించడం. అలాగే 3 వ్యవస్థీకృత ప్రజల వ్యవహారాలలో అంతర్జాతీయ చట్టం మరియు ఒప్పంద బాధ్యతల్లో గౌరవాన్ని పెంపొందించడం మరియు మధ్యవర్తిత్వం ద్వారా
అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ప్రోత్సహించడం. ఇవన్నీ మనకి ఆదేశిక సూత్రాల్లో కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి ముఖ్యంగా మనకి కనిపిస్తున్నటువంటి సంగతులు. ఇక నెక్స్ట్ మనము ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ 52 నుంచి 151 వరకు యూనియన్ గవర్నమెంట్ యూనియన్ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను అయితే మనం చర్చించుకోవాలి. ఆర్టికల్ 52 నుంచి మనము నెక్స్ట్ క్లాస్తో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.